ఇది మా వైసీపీ వాదన. రైట్ సార్. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు సార్ ఏమంటారు? ఇప్పుడు ఇద్దరు కూడా మేమేం వ్యతిరేకించట్లేదు, కూటమి ప్రభుత్వం దానికి వ్యతిరేకం కాదు, అంతకు ముందున్న వైసీపీ ప్రభుత్వమే దాన్ని వ్యతిరేకించింది అని చెప్పేసి, సో ఇద్దరు కూడా మేము వ్యతిరేకం కాదు అని అంటున్నారు. ఓకే, ఇప్పుడు వైసీపీ వాదన ఏంటి? దాన్ని ప్రైవేటు పరం చేస్తే కొన్ని లక్షల కోట్లు వస్తాయి కాబట్టి దాంతో వ్యాపారం చేసుకోవచ్చు అని మాట్లాడుతున్నారు. మరి ఇటువైపు ఏమో కూటమి అసలు మేము ప్రైవేటీకరణ చేయొద్దని మొదటి నుంచి మొత్తుకుంటున్నాము, అక్కడి నుంచి 14,000 కోట్లు తెచ్చుకున్నాము, గ్రాంట్గా వీళ్ళకి ఇచ్చామని మాట్లాడుతున్నారు. మరి ఎందుకు ఇప్పుడు కేంద్రం దీని విషయంలో పార్లమెంట్లో కూడా ప్రకటన చేసింది, బడిబడిగా అడుగులు వేస్తోంది. అండ్ పిఎం మోదీ ఏపీకి వచ్చినప్పుడు కూడా ఒక మాట మాట్లాడారు, ప్రైవేటీకరణ చేసే సమస్య లేదు, ప్రైవేటీకరణ చెయ్యము అని. మరి ఇప్పుడు ఇదేంటి సార్? శ్రీదేవి గారు, మీకు, అనంతలక్ష్మి గారు, విజయలక్ష్మి గారికి, అట్లాగే ఐఎన్టీసీ ప్రతినిధి రామచంద్రరావు గారికి, మన ప్రైమ్ ప్రేక్షకుల నమస్కారం. అందరూ శాకాహారులే, రొయ్యల గంప మాయమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నారు కదా, నిజంగా చెప్పాలంటే అంటే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ తప్ప రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం, అట్లాగే కూటమి ప్రభుత్వం, అట్లాగే ప్రతిపక్షం కూడా బీజేపీ ప్రతినిధి ఉంటే బాగుండేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీని కార్నర్ చేయడానికి అప్పుడైనా ఈ 10 ఏళ్ళకి జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే ఇటు బీజేపీ కార్నర్ చేయడానికి వీళ్ళు కానీ వాళ్ళు కానీ ముందుకు వస్తారు. చూడండి, ఏమైనా కష్టం వస్తే బీజేపీ అందుకనే నేనేమంటే అంటే వీళ్ళ కొట్లాట వద్దు, మనం అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలము రాజకీయ పార్టీలు కొట్లాడేసింది కేంద్ర ప్రభుత్వం కదా. ఒకనాడు భారత ప్రధాని నెహ్రూ గారు ఆనాడు వరకం చెప్పారంటే అప్పుడు 33 కోట్ల జనాభానే స్వాతంత్రం వచ్చిన కొత్తలో, మననే 15 ఆగస్టు జరుపుకున్నాం. ఆనాడు ఈ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించి ఇష్టం ఆర్థిక విధానం, అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలలో బొకారా ఉక్కు కర్మాగారం నుంచి మొదలు పెడితే ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రుల హక్కుని కొట్లాడు తెచ్చుకున్నది కదా, మనం సాధించింది కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ఇక్కడ మరణాలు సంభవించినా కూడా ఎంతో మంది త్యాగదానుల ఫలితాల వల్ల వచ్చిన శ్రమ వల్ల వచ్చింది కదా. నేనేమంటున్నానంటే పరిస్థితులు మారినాయి. లిబరలైజేషన్ అంటే ఎల్పిజి సిస్టమ్ వచ్చిన తర్వాత మీరు ప్రైవేటీకరణ అయిపోతున్న సందర్భంలో కొత్తగా మనము ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు ఆశిస్తలేము, రావు కూడా. అది ఆశ పోయినట్టే లెక్క. హెచ్ఏఏలు, బిహెచ్ఏలు కాదు, హెచ్ఏఏలు, అల్యూమినియం లాంటి పరిశ్రమలు మూతపడ్డాయి కదా. చూసిన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ దివాళా తీసినాయి కదా. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్ర వేసినట్టే ఇవాళ విశాఖ కుక్క కర్మాగారానికి 2 రకాలుగా నష్టం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటున్నాడు. ఒకటి క్యాప్టివ్ మైన్స్ కేటాయించకపోవడం, రెండవది ఇది నష్టాలు ఉంది చెప్పి దాన్ని సంపూర్ణ మా సామర్థ్యాన్ని వినియోగించుకోకపోవడం వల్ల కూడా ఇప్పుడు కడవకైనా చాంతాడే, ముంతకైనా చాంతాడే అంటారు కదా శ్రీదేవి గారు. మన బావిలో ఏదైనా సరే ఏదికైనా చాంతాడ మాత్రం అంత పొడవు కిందికి పోవాల్సిందే. ఇవాళ అంత అద్భుతమైన 2,000 ఎకరాల భూమి, మన 20,000 ఎకరాల భూమి, అంత అద్భుతమైన వనరులు ఉన్న దాన్ని మనం ఎందుకు ఇట్లా నష్టం చేసుకున్నామంటే ప్రభుత్వాలు, నిజంగా ప్రభుత్వాల పాపమే అంటున్నాం. ఇప్పుడు పాలకుల ఎప్పుడు కూడా కొన్ని అవరోధాలు ఉంటాయి పరిశ్రమలకు, కానీ పాలకుల పాపం వల్ల వస్తున్నాయని అంటున్నాం. అది ఇక్కడ ఇప్పుడు కావచ్చు, అంతకుముందు కావచ్చు. 3 ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే మొన్నటి విభజన హామీల విషయం చూడండి. కడప ఉక్కు కర్మాగారం ఇంతవరకు 6వసారి నేను 50 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్ గా ఉన్నాను, నేను వార్తలు రాస్తూనే ఉన్నాను. 5వసారి శంకుస్థాపనలు జరుగుతుంది, కానీ ఉక్కు కర్మాగారం కడపది ముందుకు రాదు. ఉన్నదాన్ని రక్షించుకునే క్రమంలో ఇది జరుగుతుంది. క్యాప్టివ్ మైన్స్ కేటాయించినప్పుడు అనకాపల్లి లాంటి ప్రైవేట్ పరిశ్రమకు మాత్రం క్యాప్టివ్ మైన్స్ కావాలని ఈ ప్రభుత్వం లేఖ రాసింది, మొన్ననే రాసింది లేఖ. అంటే ఏమన్నట్టు అంటే దీనికి మాత్రం ఏమైనా సరే కొత్తగా ప్రైవేట్ రంగంలో మాత్రం పరిశ్రమలు రావాలని కోరుకుంటుంది. నేను ప్రైవేట్ వ్యతిరేకం కాదు, నేను స్పష్టంగా చెప్తున్నా. ఇవాళ చాలా వరకు కొన్నిసార్లు ఈ ప్రైవేట్ రంగాన్ని నుంచి మెల్లమెల్లగా కాంట్రాక్ట్ పేరు మీద లేకుంటే కొన్ని 32 వింగ్స్ ను వాళ్ళు ప్రైవేటీకరణ మెల్లగా కాంట్రాక్ట్ కిందికి చేసి ఎంఓయూ కుదిరించుకుంటున్నారు కదా. ఇది అన్ని చోట్ల జరుగుతుంది, రైల్వేలో జరుగుతుంది. రైల్వేలో చూడండి, ఇవాళ మీకు మొత్తం అంతా క్యాటరింగ్ కానీ లేకపోతే ఇతరత్ర ఒక 4-5 విభాగాలు మొత్తం ప్రైవేటీకరణ చేసిండ్రు. సరే, ఫలితాలు వస్తాయన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నష్టాలు ఉన్నాయని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మెల్లమెల్లగా ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి అటు కాంగ్రెస్, ఇవాళ బీజేపీ కూడా 2 జాతీయ పార్టీలు దానికి నడుపుకొట్టే ఉన్నాయి. కాంగ్రెస్ లోనే పెట్టుబడుల ఉపసంహరణ శాఖ పెట్టలేదా? ఇవాళ వేగవంతం చేసింది. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొదలు పెట్టిండ్రు, ఇవాళ ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ బీజేపీ దాన్ని ఇంకా ముందుకు వేగవంతం చేసి తీసుకుపోతున్నారు. వీళ్ళు ఏం మాట్లాడుకున్నా అక్కడ జరిగేది కేంద్రంలో పరిణామాలు. కేంద్ర పరిణామాలను అరికట్టాలంటే రాష్ట్రంలో ఉన్న 3 కూటమి పార్టీలు, ఎట్లా బీజేపీ ఉంది అందులో, ఎట్లా ఇటు పక్కన వైసీపీ కూడా, ఇద్దరు కూడా బీజేపీకి వంత పాడుతున్నారంటున్నా. బీజేపీకి వైసీపీ రహస్య స్నేహితుడుగా ఉన్నారు, ఇటు పక్కనేమో ఎట్లా కూటమి ప్రభుత్వం వాళ్ళదే. నేనేమంటా అంటే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ తప్ప
మిగతా పక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయా, దీన్ని గట్టిగా కోరుతున్నారు అంటే లేదు. కాకపోతే కొంత ఆశాజనకంగా అనిపించింది శ్రీదేవి గారు నాకు. మొన్న మోడీ గారు యోగా దినోత్సవం నాడు 21 జూన్ నాడు వచ్చినాడు కొంతవరకు హామీ ఇచ్చారు, పోదనుకున్నాం. రెండో పరిణామం, మంచి పరిణామం ఏంటంటే 14,500 కోట్ల రూపాయలు దీనికి అవసరమైన నిధులు కేటాయించి కొంత రొటేషన్ మీద, అంటే డబ్బులు కనీసం ఇనుము ఉక్కు మన ముడి సరుకు కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి నుంచి అప్పుల బాధ నుంచి తేరుకోవడానికి 14,500 కోట్లు ఇవ్వడం ఓ ఉపశమన చర్య అంటున్నాడు, కాదట్లేదు. కానీ దీన్ని కంటిన్యూ చేయాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందా అంటే నాకు అనుమానం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 20,000 ఎకరాల భూమి, నేను 3-4 సార్లు చాలా ట్రైనింగ్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఇతరత్ర మీటింగ్లకు వెళ్ళినప్పుడు విశాఖ గెస్ట్ హౌస్ లో, ఉక్కు కర్మ గెస్ట్ హౌస్ లో ఉన్నవాడిని, పొద్దున్న వాకింగ్ మొత్తం తిరిగిన వాడిని. నేను స్పష్టంగా చెప్తున్నా, ఆ భూములు విలువైనవి. ఇవాళ ఏదైతే ఈ భూముల మీద కన్నేసిన కొందరు పెట్టుబడిదారులు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ఒప్పిస్తారు, ఎప్పుడన్నా ప్రైవేటీకరణ జరుగుతుందని మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంది, ఇంకా ఉన్నది, కొనసాగుతూనే ఉంది. అంటే ప్రైవేటీకరణ కోసం ద్వారములు తెరిచే ఉన్నవి. వీటిని మూసేయాలంటే మనకు మంచి అవకాశం వచ్చింది. గతంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అన్నారు, అక్కడ సంకీర్ణ ప్రభుత్వం వస్తే మనం చెప్పినట్టు పెట్టారు, లేకపోతే మనం విభజన హామీలు ఎన్నటి అమలు కావాలంటే అక్కడ మన తక్కువ మెజార్టీతో ప్రభుత్వం రావాలన్నారు. 10 ఏళ్ల తర్వాత వచ్చింది. నా ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభసూచకమంటున్నాను. అక్కడ మెజారిటీ తక్కువ రావడం బీజేపీకి, ఇవాళ మనం చెప్పినట్టు వింటారు అనుకున్నాను. రాజకీయం చేయమని అంటలేదు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, కానీ మన అవసరాలు తెలుసుకునే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో పోలవరం పూర్తి కావడం కానీ, అమరావతి ఒకటే రాజధాని పూర్తి చేసుకోవడం కానీ, ఇలా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా చూడడం కానీ, రామాయపట్నం పోర్టును మనం సాధించుకోవడం కానీ, మన కడప ఉక్కు కర్మాగారం, ఈ 5 నా ఉద్దేశం గేమ్ చేంజర్లు ఇవన్నీ. సరే బనకచెల్ల అనేది మళ్ళీ కొత్తగా చేస్తున్నారు, దాన్ని అంగీకరిస్తలేను. కానీ ఈ మిగతా నేను చెప్పిన 5 ఇవన్నీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధికి దోహదపడేవి కనుక వీటిని చేయాలంటే బీజేపీని మనం నిలదీయాల్సిన అవసరం ఉంది అంటున్నాను. అన్ని పార్టీలు, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు, లేకుంటే ప్రజా సంఘాలు కానీ, ఐఎన్టీఎస్ నుంచి సార్ మన రామచంద్ర గారు ఉన్నారు, వాళ్ళని చేస్తూనే ఉన్నాం. కానీ ఇంకా మెడ మీద కెత్తి వేలాడుతుంది అంటే, ప్రైవేటీకరణ 32 చేస్తున్నారంటే మెల్లమెల్లగా చేసుకుంటూ అసలుకి పెడతారేమని భయం మా అందరిలో ఉంది. కానీ ప్రైవేట్ రంగం మాత్రమే అస్సలు రావద్దని అనేవాడిని కాదు. ప్రైవేట్ రంగం తప్పనిసరి అనివార్యమే వస్తుంది, దాన్ని మనం ఏం చేయలేం. ఆనాడు పెట్టుబడులు పెట్టేవాళ్ళు లేక ప్రభుత్వ రంగంలో చేసినాం. కానీ ప్రభుత్వ రంగం వ్యాపారాలు చేయాల్సిన అవసరం లేదని కూడా గట్టిగా నమ్మేవాడిని. అన్ని వ్యాపారాలు చేయాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని చేయాలి కదా, నేషనలైజ్ చేసిన చేయాలి కదా. కేంద్ర ప్రభుత్వం మిగతా ఏదైతే మనకు మన కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే ఉక్కు కర్మాగారాలకు ఎట్లాగా ఇస్తుందో దీన్ని కూడా పూర్తిగా స్వాధీనం చేసుకుంటే అప్పుడు కొంచెం నమ్మకం కుదురుతున్నారు. అంటే మీదికి లిప్ సింపతి చూపెడుతున్నారు, చేసే పని మెల్లమెల్లగా చేస్తున్నారు బీజేపీ అని అంటున్నాను నేను. బీజేపీకి సంబంధించిన కార్మిక యూనియన్ కూడా ఇందులో చేరింది కదా, అది ఆహ్వానించదగ్గది. మంచి చెడు కార్మికులందరూ ఐక్యంగా ఉన్నారు. ఇటువంటి ప్రైవేటీకరణ జరగకుండా ఆపుతారేమో అని ఇప్పటికి నేను నమ్ముతున్నాను. కానీ అడుగులు మాత్రం వేరుగా పడుతున్నాయి. ఇప్పుడు నోరు మాట్లాడుతున్నారు, కేంద్ర ప్రభుత్వం మీద కొంచెం బాధ్యత ఎక్కువ ఉందని నేను అంటున్నాను. మనతో పాటు ఐఎన్టీసీ అధ్యక్షులు రామచంద్ర